కర్నూలు జిల్లా కౌతాలంలో జరిగిన దళిత మహిళ మాల గంగమ్మ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారానికి సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బేగరి దుర్గప్ప వాంగ్మూలాన్ని నమోదు చేయాలి అని సంబంధిత జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ను హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ దుర్గప్ప ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయితే ఆయన్ను వెంటనే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి అని కూడా ఆదేశించింది. దుర్గప్ప వాంగ్మూలాన్ని ఈ నెల 23వ తేదీన తమ ముందు ఉంచాలి అని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. కాసుకుర్తి ఆగమన్ రాజ్ అనే యువకుడు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాద్యాన్ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసాగిల్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు లైవ్ లో. అశోక్, మహేశ్వరి, కర్నూలు జిల్లాకు చెందిన గంగమ్మ లాకప్ డెత్ పైన హైకోర్టు కొన్ని కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే కర్నూలు జిల్లాకు చెందిన గంగమ్మ తన కొడుకు అదృశ్యమయ్యాడంటూ హైకోర్టులో గతంలో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ పై విచారించిన హైకోర్టు డీజీపీకి ఒక సిట్ ఏర్పాటు చేయాలని చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే సిట్టు అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో దాదాపు 13 మందితో ఒక సిట్టును ఏర్పాటు చేశారు. ఆ విచారణ సందర్భంగా గంగమ్మతో పాటు దుర్గప్పను కూడా తీసుకువెళ్లి పోలీసులు టార్చర్ చేశారు. ఆ టార్చర్ భరించలేకే గంగమ్మ మృతి చెందిందని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇదే నేపథ్యంలో పోలీసుల టార్చర్ లో గాయపడ్డ దుర్గప్పను పోలీసులు హాస్పిటల్లో చేర్చారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఖచ్చితంగా గంగమ్మ లాకప్ డెత్ పైన పూర్తి స్థాయిలో సమాచారం రావాలంటే ఖచ్చితంగా ప్రత్యక్ష సాక్షి అయిన దుర్గప్పను స్టేట్మెంట్ తీసుకోవాలంటూ ఒక పిల్లు దాఖలైంది. ఆ పిల్లు విచారణకు వచ్చింది. హైకోర్టు చాలా స్పష్టంగా కొన్ని కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో దుర్గప్ప, అతన్ని స్టేట్మెంట్ రికార్డ్ చేయాలంటూ మ్యాజిస్ట్రేట్ ను ఆదేశించింది. ఒకవేళ దుర్గప్ప హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయితే పోలీసులను ఎవరైతే మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని కూడా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఖచ్చితంగా మ్యాజిస్ట్రేట్ దుర్గప్ప వాంగ్మూలాన్ని రికార్డ్ చేసిన తర్వాత 23వ తారీఖు ఆ వాంగ్మూలాన్ని తమ ముందు ఉంచాలని కూడా హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. రైట్, థ్యాంక్ యూ అశోక్.